ఇలాంటివి మీరు ఇది చూడండి, ఇది 30 పేజీలు ఉంది. ఇందులో ఈ 30 పేజీల్లో ఏముందయ్యా అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కఠోర శ్రమ చేసి కొన్ని వందల మందిని కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనుకున్నటువంటి యూనివర్సిటీలు కానీ, హాస్పిటల్స్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, కాలేజెస్ కానీ, ఇలాంటి లిస్టు ఇది. వీటి మీరు చూస్తున్న 3 యూనివర్సిటీలు మాత్రమే. వీటి అన్నిటికీ పొలాలు, స్థలాలు ఇచ్చి పర్మిషన్లు ఇస్తే ఇవన్నీ క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లిస్టు నేను చదువుకుంటా పోతే మీకు రేపొద్దుడు దాకా సమయం పట్టదు. నేను 1, 2, 3 మాత్రమే ఉదాహరణ ఇస్తా మీకు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. 1, అమరావతి కన్వెన్షన్ సెంటర్. ఒక కన్వెన్షన్ సెంటర్ కడితే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది. పెద్ద కన్వెన్షన్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తే ప్రపంచంలో జరిగేటువంటి పెద్ద పెద్ద సదస్సులు ఇక్కడికి వస్తాయి. ఒక సదస్సు వస్తే ఎయిర్పోర్ట్లో కొన్ని వేల మంది వస్తారు. ఇక్కడ ప్రాంతంలో హోటళ్లు అభివృద్ధి చెందుతాయి, టూరిస్టులు బాగుపడతాయి, చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లకు బిజినెస్ వస్తుంది, అందులో పనిచేసే కార్మికులకి ఉపాధి వస్తుంది. కన్వెన్షన్ సెంటర్ని క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఈరోజు హైదరాబాద్లో అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్స చేస్తున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉందంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి పేరుతో పెట్టినటువంటి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని చెప్తా ఉన్నాను. దానికి పెట్టుబడి ఎవరిస్తారయ్యా అంటే విదేశాలలో ఇక్కడి నుంచి వెళ్ళి, లేకపోతే హైదరాబాద్లోనో ఢిల్లీలోనో అభివృద్ధి చెందిన గొప్ప వ్యక్తులు పేదవారికి ఉచితంగా కావాలని చెప్పి డొనేషన్లు ఇస్తే అలాంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వస్తాయి. నేను కూడా సంవత్సరం క్రితం దానికి $50,000 అంటే 40 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాను హైదరాబాద్లో దాన్ని కట్టుకోవటానికి. అలాంటి ఇన్స్టిట్యూట్ని క్యాన్సిల్ చేశాడు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, HCL టెక్నాలజీస్. ఈ HCL టెక్నాలజీస్ అనేది హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో లక్షల ఉద్యోగాలు ఉన్నటువంటి సంస్థ. ఈరోజు వచ్చిన సంస్థ కాదు. దాని అధినేత కూడా కమ్మవాడు కాదు, ఒక రెడ్డి సోదరుడు, ఒక గొప్ప వ్యక్తి. అయినా కూడా కనికరించని కక్షపూరిత నిరంకుశత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని మీరందరూ తెలుసుకోవాలి. కొన్ని వేల ఉద్యోగాలు వచ్చేవి వాళ్ళు వచ్చుంటే ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కోల్పోయింది ఏంటి అని తెలుసుకోవటానికి చెప్తా ఉన్నాను. ఒక సంస్థ రావాలంటే, ఒక సంస్థ పునాది వేసింది అంటే దానికి ముందు 3-4 సంవత్సరాల ఒక సుదీర్ఘమైన కృషి కొంతమంది గొప్ప వ్యక్తులు చేసినప్పుడే అది పునాది పడుతుంది అని మీరు తెలుసుకోవాలి. ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి పునాది తీయరు. అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రం కోసం గొడ్డు చాకిరీ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు పక్కన కూర్చోబెట్టి పబ్జి ఆడుకునే వ్యక్తికి అధికారం ఇచ్చి మీరు ఎంత తప్పు చేశారో అని మీరు తెలుసుకోవాలని నేను ఈరోజు ఈ మాటలు చెప్తా ఉన్నాను. మరి పోనీ ఆయన ఏమన్నా చేసిన గొప్ప పనుల గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏమంటున్నారు? ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగేటువంటి యుద్ధం అంటున్నారు. అన్నా క్యాంటీన్లో ఎవరు తింటారయ్యా? ఎవరు తింటారు? బిల్ గేట్స్ వచ్చి తింటాడా? ₹5 భోజనం ఎవరు తింటారు? ఎందుకు నువ్వు క్యాన్సిల్ చేశావు? దాన్ని పక్షపాతి అంటారా, పేదల కక్షపాతి అంటారా అని అడుగుతా ఉన్నాను. మరి పోనీ స్థలాలు ఇచ్చానంటున్నారు, 1 సెంటు భూములు. ఇక్కడ స్థలాలు ఎంత రేట్లు ఉన్నాయో మీ అందరికీ తెలియదా? ఓకే, 50-60 లక్షల రూపాయలు ఉండేటువంటి స్థలాలని, పొలాలని మీరు ఎంత పెట్టి కొన్నారు? ₹1,30,00,000 పెట్టి కొన్నారు. అంటే డబల్ రేట్లు వేసి కొన్నారు. ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఆ డబ్బు కనుక మీరు తినకపోయి ఉంటే
నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి శ్రావణ్ కుమార్ గారు లాంటి వ్యక్తి మీకు ఉండి ఉంటే సెంటు భూమి బదులు మీకు 2 సెంట్లు వచ్చేదా కాదా అని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా 5 సెంట్లకు కానీ 2 సెంట్లకు కానీ తక్కువ భూమి ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఆయన సెంటు భూమిలో ఇల్లు కడతారంట. సెంటు భూమిలో ఇల్లు ఎట్లా కడతారయా? దాన్ని గది కడతారు కానీ ఇల్లు అనరు అని చెప్తున్నా. ఇచ్చిన భూమి ఎక్కడిచ్చావు? కొండల్లో మధ్యలో ఇచ్చావు. అది నివాస యోగ్యమా? ఈ పేదవారు ఈ విధంగా రోజులు గడవకపోతా ఉంటే ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయలు డబ్బు వాళ్ళకి ఎక్కడ వస్తుంది అని అడుగుతా ఉన్నా. కేవలం ఓట్ల గురించి మాత్రమే నువ్వు పంచావు తప్పించి ఒక ప్రణాళిక లేకుండా పేదవారిని నిజంగా పేదరికం నుంచి బయటపడేటువంటి మార్గం నువ్వు కానీ నీ మంత్రులు కానీ ఏ రోజన్నా ఆలోచించి చేశారా అని అడుగుతా ఉన్నా. నిజమైన పేదరికం పోవాలంటే మనిషి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఒక వ్యక్తి కష్టపడితే రోజుకు ఎంత వస్తుంది? మేము తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే 700-800 వచ్చేది. ఈరోజు పరిస్థితులు బాగా ఉండి ఉంటే, లేబర్కి గిరాకీ పెరిగి ఉంటే ఒక వ్యక్తికి 1200 నుంచి 1500 రూపాయల ఆదాయం రావాల్సిన పరిస్థితి ఈ రోజున. అంటే నెలకి 45-50 వేల రూపాయల ఆదాయం రావాలి. సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం రావాలి. ఇవి అన్నీ రాకుండా నువ్వు నాశనం చేసి నువ్వు ముష్టి 10,000 వేస్తే పెరిగిన నిత్యావసర ధరలు, పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక పేద ప్రజలు ఎలా బతుకుతారయ్యా అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. ఇవి నీకు వీటి మీద కానీ ఈ సమస్యల పట్ల కానీ నీకు కనీస ఇంకిత జ్ఞానం కానీ రాజనీతి కానీ ఉందా అని అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నీటి సమస్య ఉంది. మీరు అడగొచ్చు, మేము కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసి ఉండాల్సిందేమో. అయితే అన్ని సమస్యలు ఒక్కసారి తీర్చలేం. మొదటి 5 సంవత్సరాలు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము అధికారంలో ఉన్నాం. అప్పటికి 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశాం రాష్ట్రం అంతా. మౌలిక సదుపాయాలు ఎక్కడ కుదిరితే అక్కడ చేయడానికి ప్రయత్నించాం. ఈసారి వచ్చినప్పుడు శ్రావణ్ కుమార్ గారు నేను కారులో వస్తున్నప్పుడు మాట్లాడుకున్నాం. సార్ ఏంటి ఇక్కడ సమస్య అంటే నీళ్లు లేవు సార్ అని చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా దాన్ని మేము తీసుకుంటాం. నీటి సమస్య తీర్చే ప్రణాళిక తీసుకుంటాం. ఇళ్ల పట్టాలు పెంచుతాం. ఇళ్లు కట్టేయడానికి మనస్ఫూర్తిగా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని తెలిసిన వెంటనే ఆల్రెడీ ఇక్కడ ఒక పాజిటివ్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు వచ్చే అవకాశం పెరుగుతూ ఉంది. అది మీకు కూడా కనపడతా ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి మీ బాధ, మీ క్షోభ, మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. ఒక్క 40-50 రోజులు ఆగండి. అద్భుతంగా ఈ ప్రాంతం ఉండబోతోంది. ఆఖరిగా నేను ఒక్క బీజేపీ గురించి మాట్లాడాలి. శ్రావణ్ కుమార్ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ చేసినది. ఇందులో ఒకటే, తెలుగుదేశం పార్టీ ఒక లాల్ జాన్ బాషా గారిని, ఒక అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులని సమాజానికి పరిచయం చేసి వాళ్ళని ఒక నేషనల్ లీడర్స్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక లీడర్ పేరు మీరు చెప్పండి అని అడుగుతున్నాను. ఒక్కడంటే ఒక్క లీడర్. ఆయన సమాజానికి, దేశానికి పరిచయం చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పించి ఇంకెవరూ లేరు అని నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని కొంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది 4% రిజర్వేషన్లు తగ్గిస్తామనుకుంటా అంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది జరిగితే ఇక్కడ శ్రావణ్ కుమార్ గారిని కానీ పెమ్మసానిని కానీ దాటుకొని వెళ్ళాలి ఫస్ట్ వాళ్ళు ఎవరైనా సరే అని చెప్తా ఉన్నాను. మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మొట్టమొదట ప్రతిఘటించేటువంటి వ్యక్తులం మేము. మీరు ఓటు వేస్తుంది మాకు అని మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఎవ్వరికీ భయపడం. ఈరోజు కాకపోతే బీజేపీ అనేది ఒక బలమైన రాజకీయ పార్టీ. వచ్చే 5 సంవత్సరాల్లో వారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారని ప్రతి సర్వే చెప్తా ఉంది. అది అత్యధిక మెజారిటీలో వాళ్ళు రాబోతున్నారు. మనకు ఉన్నది 25 ఎంపీలు. మనం ఈరోజు వారిని శాసించే పరిస్థితుల్లో లేం. రాష్ట్రం అంతా అప్పులతో కూడిపోయింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి స్నేహపూర్వకంగా వెళ్ళటం తప్పించి మేమేదో ఇక్కడ మైకు పట్టుకొని డైలాగులు చెప్పి మిమ్మల్ని ఒకరోజు ఆనందపరచడానికి ఇక్కడ రాలేదు.
తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తూ నిజాలు చెప్పి మీ ఆమోదం తీసుకోవడానికి మేము వచ్చాము తప్పించి జగన్మోహన్ రెడ్డి లాగా బ్యాక్ డోర్ వెళ్ళి తన కేసుల గురించి మాట్లాడుకొని మైనారిటీలకు అన్యాయం జరిగేటువంటి ఏ ఒక్క బిల్లుని కనీసం ప్రశ్నించడం పోయి కనీసం చర్చ కూడా చేయలేని విధంగా మేము చెయ్యము అని ఈరోజు చెప్తా ఉన్నాను. ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది అంటే దానికి కారణం ఆ రోజు గోద్రా అల్లర్ల విషయంలో ఆయన గళం విప్పటమే అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆయనకి ఇంత అవమానం జరుగుతా ఉన్నా ఆయన ఒక నేషనల్ లీడర్ అయినా ఈ కంబైన్డ్ స్టేట్స్ లో తెలుగు జాతి ప్రపంచాన్ని శాసించే విధంగా మనందరినీ బాగు చేసిన వ్యక్తిగా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రం గురించి అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆయన తగ్గి మీ అందరి జీవితాలని పెంచాలని అనుకుంటున్నారు అని మీ అందరూ తెలుసుకోవాలి. అలాంటి సహనమూర్తి గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి ఉన్నప్పుడు మీకు విలువ తెలియదు, ఆ వ్యక్తి లేనప్పుడే ఆయన విలువ మనందరికీ తెలుస్తుంది అని మీరందరూ తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ మీరందరూ ఈరోజు మమ్మల్ని ఇంత ప్రేమతో ఆహ్వానించారు. నేను కూడా నాకు దేవుడు 2-3 తరాలకు సరిపోయేటువంటి సంతృప్తి జీవితాన్ని ఇచ్చాడు. నా రాబోయే 30 సంవత్సరాలు మీకు ఏ సమస్య వచ్చినా ముందుండి మనస్ఫూర్తిగా అబద్ధాలు చెప్పకుండా నీతి నిజాయితీతో పేదవారి జీవితాలు ముఖ్యంగా బాగుపడే విధంగా నేను ప్రవర్తిస్తానని, గుంటూరు ప్రజలందరూ తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే మా ఎంపీ పెమసాని అనే విధంగా నేను ఉంటానని మీ అందరికీ మాట ఇస్తూ మీ ప్రేమని మూటగట్టుకొని మళ్ళీ వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.